హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు కాలేజీలో మాట్లాడే సాధారణ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో 50 సాధారణ వాక్యాలు ఉన్నాయి. ఇవి మీ స్పోకెన్ ఇంగ్లీష్ను బాగా మెరుగుపరుస్తాయి. క్లాస్ రూమ్ నుంచి క్యాంపస్ వరకు ప్రతి సందర్భానికి వాక్యాలు ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? మొదలుపెట్టేద్దాం. నంబర్ 1. నీవు ఏ కోర్సు చేస్తున్నావు? వాట్ కోర్స్ ఆర్ యూ డూయింగ్? నంబర్ 2. నేను డిగ్రీ చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ. నంబర్ 3. నీ క్లాస్ ఏంటి? వాట్స్ యువర్ క్లాస్? నంబర్ 4. క్లాస్కి ఆలస్యం అవుతుంది. ఐఎమ్ గెటింగ్ లేట్ టు క్లాస్. నంబర్ 5. లెక్చరర్ వచ్చారా? హ్యాస్ ద లెక్చరర్ కమ్? నంబర్ 6. బోర్డుపై రాయండి. రైట్ ఆన్ ద బోర్డ్. నంబర్ 7. పుస్తకం తెరవండి. ఓపెన్ యువర్ బుక్. నంబర్ 8. హాజరు తీసుకుంటున్నారా? ఆర్ దే టేకింగ్ అటెండెన్స్? నంబర్ 9. నిన్ను హాజరు చేయలేదు. యు ఆర్ మార్క్డ్ యాబ్సెంట్. నంబర్ 10. ఇవాళ అసైన్మెంట్ ఇవ్వాలి. ఐ హ్యావ్ టు సబ్మిట్ ద అసైన్మెంట్ టుడే. నంబర్ 11. నీ హోంవర్క్ చేశావా? డిడ్ యూ డూ యువర్ హోంవర్క్? నంబర్ 12. లైబ్రరీకి వెళ్దాం. లెట్స్ గో టు ద లైబ్రరీ. నంబర్ 13. ఇంకా చాలా చదవాల్సి ఉంది. ఐ స్టిల్ హ్యావ్ అ లాట్ టు స్టడీ. నంబర్ 14. ఈ ఈక్వేషన్ క్లియర్ కాదు. దిస్ ఈక్వేషన్ ఈజ్ నాట్ క్లియర్. నంబర్ 15. నాకు మునుపటి తరగతి నోట్స్ ఇవ్వండి. గివ్ మీ ద ప్రీవియస్ క్లాస్ నోట్స్. నంబర్ 16. నీ పరీక్ష ఫలితాలు వచ్చాయా? డిడ్ యూ గెట్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్? నంబర్ 17. నాకు మంచి మార్కులు వచ్చాయి. ఐ గాట్ గుడ్ మార్క్స్. నంబర్ 18. పరీక్షలకి ప్రిపేర్ అయ్యావా? ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్స్? నంబర్ 19. ఈరోజు ఏ క్లాస్ లేదు. దెర్ ఈజ్ నో క్లాస్ టుడే. నంబర్ 20. బెల్ మోగుతుంది. ద బెల్ ఈజ్ రింగింగ్. నంబర్ 21. ఈ సబ్జెక్టు చాలా బోరింగ్గా ఉంది. ద సబ్జెక్ట్ ఈజ్ వెరీ బోరింగ్. నంబర్ 22. ఈ టీచర్ స్ట్రిక్ట్. దిస్ టీచర్ ఈజ్ స్ట్రిక్ట్. నంబర్ 23. ఒక పెన్ ఇవ్వు. గివ్ మీ అ పెన్. నంబర్ 24. బోర్డు సరిగ్గా కనిపించడం లేదు. ద బోర్డ్ ఈజ్ నాట్ విజిబుల్ క్లియర్లీ. నంబర్ 25. బుక్ స్టోర్ ఎక్కడ ఉంది? వేర్ ఈజ్ ద బుక్ స్టోర్? నంబర్ 26. ఈ విషయం నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ దిస్ టాపిక్. నంబర్ 27. దయచేసి మళ్ళీ చెప్పండి. ప్లీజ్ సే ఇట్ అగైన్. నంబర్ 28. నాకో కాపీ కావాలి. ఐ నీడ్ అ కాపీ. నంబర్ 29. ఇంటర్నల్ పరీక్ష ఎప్పుడు? వెన్ ఈజ్ ద ఇంటర్నల్ ఎగ్జామ్? నంబర్ 30. మధ్యాహ్న భోజనం చేశావా? డిడ్ యూ హ్యావ్ లంచ్? నంబర్ 31. అతను ఈ తప్పు చేశాడు. హీ డిడ్ దిస్ రాంగ్. నంబర్ 32. ఇది సరైనది కాదు. దట్స్ నాట్ కరెక్ట్. నంబర్ 33. వైవా ఎప్పుడుంది? వెన్ ఈజ్ ద వైవా? నంబర్ 34. ల్యాబ్కి రా. కమ్ టు ద ల్యాబ్. నంబర్ 35. అసైన్మెంట్ టైప్ చేయాలి. ఐ హ్యావ్ టు టైప్ ద అసైన్మెంట్. నంబర్ 36. ఒక ఫిజికల్ విద్యా తరగతి ఉంది. దేర్ ఈజ్ అ ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్. నంబర్ 37. నేను ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఐ నీడ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. నంబర్ 38. చదువుకో.
పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. స్టడీ, ఎగ్జామ్స్ ఆర్ నియర్. నంబర్ 39, నాకు విరామం కావాలి. ఐ నీడ్ ఎ బ్రేక్. నంబర్ 40, క్యాంటీన్‌కు వెళ్దాం. లెట్స్ గో టు ద క్యాంటీన్. నంబర్ 41, ఒక కాఫీ తాగుదాం. లెట్స్ హ్యావ్ ఎ కాఫీ. నంబర్ 42, నువ్వు యాబ్సెంట్ ఎందుకు అయ్యావు? వై వర్ యూ యాబ్సెంట్? నంబర్ 43, నాకు అనారోగ్యం వచ్చింది. ఐ వాజ్ సిక్. నంబర్ 44, నువ్వు చాలా మంచి స్టూడెంట్. యు ఆర్ అ వెరీ గుడ్ స్టూడెంట్. నంబర్ 45, ఇది పరీక్షల టైం టేబుల్. దిస్ ఈజ్ ద ఎగ్జామ్ టైం టేబుల్. నంబర్ 46, అసైన్మెంట్ ఇవ్వడానికి టైం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు సబ్మిట్ ద అసైన్మెంట్. నంబర్ 47, ఇవాళ సెమినార్ ఉంది. దేర్స్ అ సెమినార్ టుడే. నంబర్ 48, ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ వర్క్. నంబర్ 49, ఫోన్ నిశ్శబ్దంలో పెట్టండి. పుట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. నంబర్ 50, సార్, ఒక డౌట్ ఉంది. సార్, ఐ హ్యావ్ అ డౌట్. ఇవే ఫ్రెండ్స్ కాలేజ్లో ఉపయోగించే 50 తెలుగు నుంచి ఇంగ్లీష్ వాక్యాలు. మీరు ఇవి రోజు ప్రాక్టీస్ చేస్తే మీ స్పోకెన్ ఇంగ్లీష్ నెమ్మదిగా మెరుగవుతుంది. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఉపయోగకరమైన వీడియోతో. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.